లక్ష్మణ్ త్వరగా అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేయి. ఎక్కడెక్కడ అబ్సెంట్ అని రాసుందో అక్కడంతా ప్రెసెంట్ అని రాసేయ్. త్వరగా రాయి. త్వరగా ఎలా చేయాలి? మనం స్కూల్ కి ఎన్నిసార్లు అబ్సెంట్ అయ్యామంటే ప్రెసెంట్ రాసి ఉదయం నుండి సాయంత్రం అయిపోతుంది గుమ్ము. మన అబ్సెంట్లన్నీ ప్రెజెంట్ గా మార్చాలి. కానీ దానికంటే ముందు మనం గోపుకి ఎక్కడైతే ప్రెజెంట్ అని రాసి ఉంటుందో అక్కడ అబ్సెంట్ రాయడం మర్చిపోకూడదు. మాధవ్, ఆ పని చేయడానికి దాంతో మనం ఇక్కడే ఉండిపోవాలి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఖచ్చితంగా అటెండెన్స్ రిజిస్టర్ లో ఏదో గోల్మాల్ చేయడానికి వచ్చుంటావు. అలాగా? మరి మీరు ముగ్గురు ఇక్కడికి ఏదైనా స్పెషల్ క్లాస్ అటెండ్ అవడానికి వచ్చారా ఏంటి? ఈ స్కూల్ కి నేనే ప్రిన్సిపాల్. మిసెస్ బ్రిగాన్సా ఈ స్కూల్ బాధ్యతలను నాకే అప్పగించారు. ఇక నేను ఈ స్కూల్ ని ఎటువంటి చెడు చేతుల్లోకి వెళ్ళనివ్వను. ఇక వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వాసుదాసు గెట్ అవుట్ అంటే గేటు బయటికి వెళ్ళమని అర్థం. వాసుదాసుకి చెప్పిన మాట వినడం కొంచెం కూడా అలవాటు లేదు. ఇప్పుడు నేను ఈ స్కూల్ ని నీ నుండి తీసుకొని తీరతాను అండ్ ఇక్కడ కడతాను. వాసు అండ్ దాసు మా స్కూల్ మీద మీ చెడు దృష్టి పడింది. మిసెస్ బ్రిగాన్సా మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. అరే, మిస్ బ్రిగాంజా ఇప్పుడు ప్రాణాలతోనే లేరు. ఆవిడ నన్నేం చేస్తుంది? నేను ముందే చెప్పాను కదా మిసెస్ బ్రిగాన్సా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరని. వాసుదాసు దెయ్యంలా మారి హాస్టల్లో ఉన్న పిల్లల్ని నేను ఎలా భయపెడతానంటే మొత్తం అందరూ భయపడిపోయి స్కూల్ నుండి బయటికి వెళ్ళిపోతారు. మరో ఏ దారి గతి లేక ప్రిన్సిపల్ ఈ స్కూల్ ని మూయించేయాల్సిందే. తర్వాత నేను ఇక్కడ కడతాను నా వాసు అండ్ దాసు మాల్. మామూలుగానే ఆ గోపుకి దెయ్యం అనే పేరు వింటేనే వాడి ప్యాంటు మొత్తం తడిచిపోతుంది. కానీ ఈ రోజు నేను తనకి దెయ్యాన్ని దర్శనం చేయించి తన చేత కోడిలాగా డాన్స్ చేయిస్తాను. డాన్స్ జింకిచకా జింకిచకా. లక్ష్మణ్ వెళ్ళకు. నాకు ఇక్కడ నిజంగా చాలా భయంగా ఉంది. గోపు, నేను వెళ్ళి 2 నిమిషాలు సుసు పూసుకుని వస్తాను. నేను వెంటనే తిరిగి వచ్చేస్తాను. గోపు, నువ్వెందుకు ఎంతగా వణుకుతున్నావు? ఓహో, మళ్ళీ అదే మాట. దెయ్యం గీయం ఏది ఉండదు. అది సుందరి అయి ఉంటుంది. సుందరి. సుందరియా అంటే ఆడదయ్యమా? కాదు గోపు, సుందరి అంటే అది మన వీధిలో ఉండే డాగీ. కాదు, డాగీ కాదు, అది దయ్యమే. తెల్ల బట్టలు వేసుకుని నన్ను భయపెట్టింది. ఇది ఖచ్చితంగా మాధవ్ గాడి పని అయి ఉంటుంది. తను తప్పకుండా తిరిగి వస్తాడు. కానీ ఈసారి మనం తనకి బుద్ధి చెప్పాలి. ఏంటి, సరేనా గోపు? నేను భయపడిపోయాను మాధవ, నేను భయపడిపోయాను. ఇక చాదే ఆపు మాధవ. ఇలాంటి పనుల వద్ద గోపాల్ మాత్రమే భయపడతాడు. రకీ, తను నీదే యాక్టింగ్ చేస్తున్నాడు. ఈ పిల్లలు భయపడటానికి బదులు నవ్వుతున్నారు. దెయ్యం అంటే తమాషా అయిపోయింది వీళ్ళకి. అదో చూడు, మాధవ్ అక్కడ ఉన్నాడు. మనైతే ఇక్కడ ఉన్నదేమో. ఈ పిల్లలకి అసలు దెయ్యం అంటే భయమే లేదు. నేను వెళ్ళి ఇంకెవరినైనా భయపెడతాను. ఒకవేళ నువ్వు మాధవ్ అయితే మరి అక్కడ ఉన్నదేమదు. ఏంటి, నేనే మాధవ్ని? మరి ఇంకెవరో ఇలా అవుతారు? లేదు మాధవ, ఇప్పుడు ఇక్కడికో దయ్యం వచ్చింది. అది నువ్వే అనుకున్నాం, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు. మరి తన్నవద అయ్యుంటాను. నాకు అర్థమైంది. అది ఖచ్చితంగా లక్ష్మణే అయ్యుంటాడు. గోపుని భయపెట్టినందుకు పగ తీసుకోవడానికి వచ్చి ఉంటాడు. పద, వాడంతా చూద్దాం, పదండి.
వేషం వేసుకుని వచ్చాడు. అయ్యో, నేను ఎవరిని భయపెడుతున్నాను? ఇక్కడ ఎవరూ లేరు. నేనిప్పుడు ఈ మాధవ్కి పట్టిన దయ్యాన్ని వదలగొడతాను. ఏరా మాధవ్, నిన్ను నేను ఈ రోజు స్మాష్ క్రాష్ అలాగే ఫినిష్ చేస్తాను. దెయ్యానికి కొంచెమైనా మర్యాద ఇవ్వండి, లేకపోతే నేను దెయ్యానికి ఎలా మొహం చూపించాలి? మాధవ్, నువ్వే కదా లక్ష్మణ్ దయ్యం అన్నావు. ఒకవేళ లక్ష్మణ్ దయ్యం అయితే మరి లక్ష్మణ్ కిందే ఉన్నాడు. లక్ష్మణ్, నువ్వే అన్నావు కదా మాధవ్ దయ్యం అని. కానీ మాధవ్ ఇక్కడే ఉన్నాడు రా. అంటే నీ కిందున్నది ఎవరై ఉంటారు? అంటే అది అసలే ఈ పిల్లలు నన్ను చూసి భయపడిపోతున్నారు. పోనీలే, ఆలస్యంగా అయినా భయపడిపోతున్నారు. ఎంతైనా పిల్లలు దెయ్యాలకు భయపడి తీరాల్సిందే. పిల్లలైతే భయపడ్డారు. ఇక నెమ్మది నెమ్మదిగా పిల్లలందరి మనసులో దెయ్యం అంటే భయం పుట్టిస్తాను. అప్పుడు అందరూ స్కూలు వదిలి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక్కడ ఉంటుంది ఈ వాసు అండ్ దాసు మా. దయ్యం నన్ను పట్టుకుంది. చూస్తుంటే దయ్యం వెళ్ళిపోయినట్టుంది. తను దయ్యం కాదు అని రక్కీ అంటున్నాడు. దయ్యం కాకుండా ఎలా ఉంటుంది? మీరు కూడా అన్నారు కదా మీరు దయ్యాన్ని చూసారని. కానీ తను దయ్యం కాదు అని అంటున్నాడు. వాసుదాసు అట. వాసుదాసు ఈ రోజు ఉదయం ప్రిన్సిపల్ సార్ దగ్గర నుంచి ఈ స్కూల్ ని లాక్కోవడానికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది. వాసుడాసు పిల్లల మనసులో దెయ్యం గురించి భయాన్ని సృష్టించి స్కూల్ ని ఖాళీ చేయించాలని చూస్తున్నాడు. చూసారా, నేను మీకు చెప్పాను కదా దయ్యం గియ్యం ఏమీ ఉండదు. ఇదంతా మన మనసులోని అపోహ. మద ఉదిపాయలు కోస్తే కళ్ళలో వస్తాయి కన్నీళ్ళు. అలాగే ఈ స్కూల్ కి ఉన్న పెద్ద శత్రువు వాసుదాసు. తను మనల్ని భయపెట్టడానికి వచ్చాడా? మనల్నే భయపెట్టడానికి వస్తాడా? ఇప్పుడు నేను అతన్ని ఎలా భయపెడతానంటే వాడు ఎలా వణికిపోతాడంటే ఇంకెప్పుడు స్కూల్ కి రావడం గురించి కూడా ఆలోచించడు వాడు. నేను అతన్ని ఎలా భయపెడతానంటే అతను స్కూల్ కే కాదు తన ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా భయపడతాడు. కానీ మనం అతన్ని ఎలా భయపెడతాం మాధవ్? అతన్ని మనం కాదు, మిస్సెస్ బ్రిగాంజా భయపెడుతుంది. సార్ అతనికి ఏం చెప్పారో మీరు మర్చిపోయారా? ఎవరైతే ఈ స్కూల్ ని చెడు దృష్టితో చూస్తారో మిస్సెస్ బ్రిగాంజా వాళ్ళని శాంతంగా బతకనివ్వరు. వాసు అండ్ దాస్ మాల్ పనులు ఇక మీరు మొదలు పెట్టేయండి. త్వరలోనే స్కూల్ ఖాళీ అయిపోతుంది. ఈ ఎవరది అక్కడ? మిసెస్ బ్రిగాంజానా? మిసెస్ బ్రిగాంజా, గోల్డెన్ హిల్స్ స్కూల్ కి మొదటి ప్రిన్సిపల్. ఇప్పుడు నీకు ఏదైనా ఆఖరి కోరిక ఉంటే చెప్పు. ఎందుకంటే ఎవరైనా మా స్కూల్ చెడు దృష్టితో చూస్తే ఈ మిసెస్ బ్రిగాంజా వాళ్ళని అంత తొందరగా అస్సలు వదలదు. కాపాడండి! ఎవరైనా సరే మా స్కూల్ చెడు దృష్టితో చూస్తే ఈ మిస్సెస్ బ్రిగాంజా వాళ్ళని అసలు ప్రశాంతంగా బతకనివ్వదు, పెట్టదు. ఇక్కడ కూడా మిసెస్ బ్రిగాంజానా, కాపాడండి! నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. దొంగతనం చేస్తే పోలీసులు దాక్కెళ్తారు. ఒకవేళ ఎవరైనా మా స్కూల్ ని చెడు దృష్టితో చూస్తే మిసెస్ బ్రిగాంజా వాళ్ళను ప్రశాంతంగా బతకనివ్వదు. ఎటు చూసినా మిసెస్ బ్రిగాంజా, కాపాడండి!
ఎవరైనా స్కూల్ని చెడు దృష్టితో చూస్తే ఈ మిసెస్ బ్రిగాంజా వాళ్ళని ప్రశాంతంగా వదలదు. నిజం చెప్తున్నాను, నేను ఇప్పుడు ప్రశాంతంగా లేను. ఇప్పుడు నేను ఈ స్కూల్ వైపే కాదు, అసలు ఈ గోల్డెన్ హిల్స్ వైపు కన్నెత్తి కూడా చూడను. చూడరంటే చూడరంతే. చూసారా, మన కారణంగా ఈ రోజు స్కూల్ బతికిపోయింది. ఎందుకంటే గోపునే మిషన్ బ్రిగాంజా దెయ్యం గురించి మనకి ఐడియా ఇచ్చాడు. చాలే ఆపండి. ఒకవేళ మా దక్కి గనుక లేదు అంటే అప్పుడు గోపాల్కి అసలు తెలిసేదే కాదు అతను నిజమైన దయ్యం కాదు, వాసుదాసు అని. ఏయ్, 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 ఏయ్,